హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా న్యూట్రిషియస్, టేస్టీ, 100% ప్యూర్ అయిన మన ఇంట్లో ఈజీగా చేసుకునే మిల్క్ని ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తా. ఈ పాలతో చాలా వెరైటీ ఆఫ్ డిషెస్ని కూడా చేసుకోవచ్చు. అవి ఏంటంటే కొబ్బరితో చేసుకునే పాలు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దాం రండి. ఈ కొబ్బరి పాలలో ఇమ్యూనిటీని బూస్ట్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు ఫాస్ఫరస్, హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఈ హెల్దీ ఫ్యాట్స్ వల్ల కొలెస్ట్రాల్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది మరియు చాలాసేపు ఆకలి వేయకుండా ఉండి మన వెయిట్ లాస్ జర్నీకి కూడా ఉపయోగపడుతుంది. ఈ పాల కోసం నేను ఇక్కడ 2 కొబ్బరికాయల్ని ఫ్రెష్గా తురుముకున్నాను. ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం హాట్ వాటర్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర తురుము లేదంటే కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కొంచెం హాట్ వాటర్ని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనకి ఈ పాలు చిక్కగా కావాలనుకుంటే హాట్ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ పాలు లాక్టోస్ ఫ్రీ కనుక మనము తీసుకుంటే ఈజీగా డైజెషన్ అవుతుంది. ఈ పాలని తీసుకోవటం వలన మన స్కిన్లో గ్లో మరియు హెయిర్ పెరగడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇలా మెత్తగా చేసుకున్న కొబ్బరిని ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టి 1 అవర్ కోసం పక్కన పెట్టుకోండి. ఈ పాలను వారంలో 2 లేదా 3 రోజులు మాత్రమే తీసుకోండి. ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మంచిది కాదు. 1 అవర్ తర్వాత తయారైన కొబ్బరి పాలను స్క్వీజ్ చేసుకోవటానికి నేను ఇక్కడ పలచని కాటన్ క్లాత్ని వాడాను. కావాలనుకుంటే మీరు మస్లిన్ క్లాత్ని కానీ, చీజ్ క్లాత్ని కానీ, లేదంటే నట్ మిల్క్ బ్యాగ్ని కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం స్క్వీజ్ చేసుకున్న మిల్క్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని 3 డేస్ వరకు రెఫ్రిజిరేటర్లో ఉంచుకోవచ్చు. ఈ కొబ్బరి పాలతో మీరు స్మూతీస్ కానీ, షేక్స్ కానీ, కొబ్బరి పాల అన్నాన్ని కానీ, ఫ్రూట్ సలాడ్ని కానీ, పుడ్డింగ్స్ని కానీ చేసుకోవచ్చు. అంతేనండి, మార్కెట్లో కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా కొబ్బరి నుంచి ఫ్రెష్గా పాలని ఎలా తీయాలో చూశారు కదా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.